ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ పథకంపై సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది. దీనిపై లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని నిరుపేద ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భోజనం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు ప్రజా ప్రతినిధులను భోజనానికి ఆహ్వానిస్తున్నారు లబ్ధిదారులు. తాజాగా కరీంనగర్ 60వ డివిజన్ లో బోనాల భారతీ శంకర్ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. వారి కష్ట సుఖాలను పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు నరేందర్ రెడ్డి. కరీంనగర్ 60వ డివిజన్ లోని బోనాల భారతీ శంకర్ నివాసంలో సన్నబియ్యంతో సహపంక్తి భోజనం చేశారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పెద్దిగారి పద్మా తిరుపతి, పుల్లెల దేవేంద్ర, బత్తుల శోభారాణి, గడ్డం కోమలత, దెయ్యాల మమత తదితరులతో కలిసి భోజనం చేశారు సుడా చైర్మన్. కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. నిజంగా మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఎందుకంటే కడుపు నిండా భోజనానికి మించింది ఏది లేదు. ఇవాళ పేదవాడు కానీ ధనవంతుడు కానీ ఒకే రకమైనటువంటి భోజనం చేయాలి, మరి ఎవరికి కూడా ఇబ్బందులు ఉండొద్దు, ఎవరికి కూడా పస్తులు ఉండొద్దు అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో చాలా విజయవంతంగా ప్రజలంతా కూడా సంతోషంగా ఆహ్వానిస్తూ ఉంటే మాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. నిజంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి తప్పకుండా ఈ సందర్భంగా కృతజ్ఞతలు వారి ద్వారా కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మేము గతంలో దొడ్డు బియ్యం ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి ఉండే, అసలు తినడానికి కూడా కొంత ఇబ్బంది పడుతుంటుంది. కొన్ని పరిస్థితులలో మళ్ళా ఇచ్చి మేము సన్నబియ్యం కొనుకొచ్చుకుంటుంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మాకు వాళ్ళ ఇంట్లో మేము భోజనం చేసే ఇంట్లో 24 కిలోలు ప్రతి నెల వస్తూ ఉంది. అంటే ఆ నెలకు సరిపోయేంతటువంటి సన్నబియ్యం వస్తుంది. మేము ఒక గింజ కూడా మేము కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మాకు ఇది పూర్తిగా మాకు ఉపయోగకరంగా ఉంది, సంతృప్తిగా ఉందని చెప్తా ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తమవుతోందన్నారు నరేందర్ రెడ్డి. గతంలో లబ్ధిదారులు దొడ్డు బియ్యంతో ఇబ్బందులు పడేవారని ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయిందన్నారు. పేద ధనికులనే తేడా లేకుండా పేదలకు సన్నబియ్యం అందిస్తున్న రేవంత్ సర్కార్ కు కృతజ్ఞతలు తెలిపారు సుడా చైర్మన్. గతంలో మేము దొడ్డు బియ్యము తినలేకపోయినాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు కాబట్టి సన్న బియ్యం ఇచ్చిండ్రు. అందరికీ సంతోషంగా ఉంది, చాలా బాగుంది. ధన్యవాదాలు.